వెల్కమ్ టు టీ10 నేను మీ సుందర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయినట్టుంది, చాలా జిల్లాలు తిరుగుతున్నారు. అసలు ఎట్లా ఉంది ప్రచారము? టీచర్ల స్పందన ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది? వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతానికి మొత్తం 12 జిల్లాల పరిధిలో ఈ కాన్స్టిట్యున్సీ విస్తరించి ఉంది. జిల్లాల విభజన జరిగిన తర్వాత 10 జిల్లాలేమో పూర్తిగా ఉంటాయి, 2 జిల్లాలేమో పాక్షికంగా ఉంటాయి. నేను అన్ని జిల్లాల్లో ఒక దఫా తిరిగి రావడం జరిగింది. ఇప్పటి వరకైతే టీచర్లు కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా నేను ఈ 5 సంవత్సరాల 8 నెలల కాలంలో 2019లో నేను పోటీ చేసినప్పుడు ఏదైతే వారికి హామీ ఇచ్చానో ఆ పద్ధతిలోనే నేను నా పని ఉన్నదని మాత్రం 100కి 70 నుంచి 80% మంది అభిప్రాయపడుతున్నారు. స్పందన ఉంది, అట్లా స్పందన ఉంది. ఒక 20-25% మంది అక్కడక్కడ మీరు బాగా పనిచేసినా కూడా కొన్ని పనులు కాలేదు కదా అనే సందర్భాలు ఉంటున్నాయి. అది ఎవరంటే, ఎందుకంటే పోటీల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థుల యొక్క అభిమానులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. కానీ నన్ను గెలిపించాలనుకునే వాళ్ళు మెజార్టీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా పని మీద సంతృప్తితో ఉన్నారు. కారణం ఏందన్నప్పుడు, నేను 2019లో పోటీ చేసినప్పుడు వారందరూ కూడా ఒకే మాట అడిగేవారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా గెలిచిన వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అధికార పార్టీలో చేరి సొంత ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నారు, వాళ్ళ సొంత లాభాలు చూసుకుంటున్నారు, మీరు కూడా అధికార పార్టీ కండవ కప్పుకుంటారా అనేది నాకు ప్రధానమైన ప్రశ్న అడిగారు. ఆ సందర్భంలో నేను కాదు, నాతో పాటు వచ్చిన టీచర్లు, నాకు మద్దతు ఇచ్చే సంఘాల బాధ్యులే, అటు యూటీఎఫ్ బాధ్యులు కానీ, టీపీటీఎఫ్ బాధ్యులు కానీ, ఇతర లెక్చర్ సంఘాల బాధ్యులే చెప్పేవాళ్ళు, మీరు చూడండి మా అభ్యర్థి గనక అటువంటి పని చేస్తే మా ఉద్యోగాలకి రాజీనామా చేస్తామన్నంత గట్టిగా చెప్పేవాళ్ళు. బదులు ఆ సంఘాలు, ఆ నాయకులు చెప్పారు, నాయకులే చెప్పేవాళ్ళు, మా ఉద్యోగాలకు రాజీనామా చేస్తాం, మా అభ్యర్థి గనక అధికార పార్టీ కండువేసుకున్నా ఇతర ఏ పద్ధతిలో పోయినా కూడా మేమే బాధ్యులమని చెప్పారు. నేను సింపుల్ గానే, మీరే చూస్తారు కదండి, నేను ఇప్పుడే నాయకుని ఏం రాలేదు, రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చున్నా ఒక లెజిస్లేచర్ కొరకు అభ్యర్థిగా వచ్చాను తప్ప ఉపాధ్యాయ సంఘ నాయకునిగా నేను మండల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుని వరకు పనిచేశాను కాబట్టి నన్ను చూశారు మీరు, ఆ పద్ధతిలోనే ఉంటా మీరు చూస్తారని చెప్పాను. ఆనాడు ఏం చెప్పానో అదే పద్ధతిలో ఇప్పటి వరకు కొనసాగుతున్నా కాబట్టి మీరు చెప్పిన పద్ధతిలోనే ఉన్నారు, నిజమైన టీచర్ ఎమ్మెల్సీగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీరు టీచర్ ఎమ్మెల్సీగా స్వతంత్రంగా పనిచేస్తున్నారు. అవును, వాస్తవంగా మీరు ప్రభుత్వంలో లేరు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కొంత నిధులు ఎక్కువ ఉండడం కానీ, పనులు ఎక్కువైతే అనే ప్రచారం కూడా ఉంటది. మరి మీరు అలాంటి అన్నప్పుడు మీ మీద ఉన్న, ఇంతకుముందు మీ టీచర్లు చేసిన విమర్శ, మీరు ప్రభుత్వంలో లేరు కదా, అన్ని పనులు మీతోటి అయ్యే అవకాశం లేదు కదా అని పెట్టిన విమర్శ కరెక్ట్ కాదా? దాన్ని ఎట్లా చేస్తారు మీరు? వాస్తవంగా ఆనాడున్న టీచర్లు ఆ ఎన్నికలప్పుడు ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో చేరితే పనులైతాయనే భ్రమల్లో లేరు. ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో అధికార పార్టీలో చేరితే అధికార పార్టీని ఏమి అడగలేరు, నిలేయలేరు, సమస్యల గురించి ఉద్యమాలు చేస్తుంటే సంఘాలు కానీ ఇతరులు కానీ మద్దతు ఇవ్వలేరు, వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండిపోతున్నారు. కాబట్టి మేము చేసే ఉద్యమాలకు మీరు బాసటగా ఉంటే చాలు, మేము కలిస్తే సమస్యలు అవే సాధించబడతాయనే ఒక అభిప్రాయంతో ఉన్న టీచర్లు అధిక మొత్తంలో అత్యధికంగా ఉన్నారు. కాబట్టి క్లారిటీతో టీచర్ సమాజం అంత క్లారిటీతో ఉన్నారు. కాబట్టే మీరు అధికార పార్టీలో చేరకండి, అధికార కండవ కప్పుకోకండి, మీరు స్వతంత్రంగా పోటీ చేస్తారు, స్వతంత్రంగా ఉండండి, మా కొరకు ఉండండి అని చెప్పారు. నేను అదే పద్ధతిలో ఉన్నాను. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, మీరే పక్షం అంటే నేను పాలక పక్షము కాదు, ప్రతిపక్షము కాదు, నేను ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షం, ప్రభుత్వ విద్యారంగ రక్షించే క్రమంలో ఆ పక్షమే ఉన్నానని చెప్తున్నా, అదే పద్ధతిలో ఉంటాను. ఇంకా మీ మీద మీ ప్రత్యర్థులు కానీ కొద్ది మంది టీచర్ల విమర్శ ఏంటంటే, ఈయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
కానీ ఎప్పుడు చూసినా ప్రజా సమస్యలు అంటాడు, ధర్నా చౌక్లలో పోయి ధర్నాలు చేస్తుంటారు. మళ్ళీ మీ నియోజకవర్గంలో వేరే ప్రజా సమస్యల మీద కూడా ఎక్కువ శాతం మీరు టైం కేటాయిస్తారు. మీరు ఉపాధ్యాయుల కోసం కదా పనిచేయాలనే విమర్శ మీ మీద ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేను దాన్ని తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇతర ఏ వ్యాపకాలు లేవు, వ్యాపారం లేదు, ఏ చిన్న పని కూడా లేదు. నేను ఉపాధ్యాయునిగా రిటైర్ అయిన వెంటనే ఎమ్మెల్సీగా గెలుపొందాను. ఏ ఇతర పని లేదు కాబట్టి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, విద్యారంగానికి సంబంధించిన ప్రతి సమస్యను నేను స్పందించటం కానీ, ప్రాతినిధ్యం చేయటం కానీ, వాళ్ళు చేస్తున్న ఉద్యమాలకు అండ ఇవ్వటం కానీ ఎక్కడ కూడా ఒక్కసారి కూడా నేను అటెండ్ కాని సందర్భం లేదు, మాట్లాడని మాట లేదు ఉపాధ్యాయుల గురించి, విద్యారంగం గురించి. నాకు ఇంకే ఇతర వ్యాపకాలు లేవు కాబట్టి నా సమయం మిగులుతుంది కాబట్టి మిగిలిన సమయంలో మాత్రమే ఇతరుల కొరకు పనిచేస్తున్నా. ఇతరులు అంటే కార్మిక వర్గం, సామాన్య ప్రజలు, ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వాళ్ళ గురించి నేను పనిచేస్తున్నాను. ఎవరైనా ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని మాకు ఇండ్ల స్థలాలు కావాలి అంటే అది మా ఉపాధ్యాయ సంఘానికి కూడా లక్ష్యం ఉంది. నేను ఇంతకాలం పనిచేసిన ఉపాధ్యాయ సంఘం, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నినాదం కూడా ఏంటంటే అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ. సమాజాన్ని స్పృహతో ఉండాలి, సమాజంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళ గురించి పట్టించుకోవాలనే సంఘంగా కూడా ఉంది. ఉండటమే కాదు, మేము ఈ రోజే కాదు, 1976లో దివిసీమ వరదలు వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ల కింద గోదావరి వరదలు వచ్చేంత వరకు కూడా ప్రతి సందర్భంలో కూడా మేము ఉపాధ్యాయుల నుంచి ఫండ్ కలెక్ట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు నిత్యావసర సరుకులు అందించిన చరిత్ర మా సంఘానికి ఉంది. మేము పనిచేస్తాం ఆ రకంగా. కరోనా సమయంలో కూడా మేము బళ్ళు నడపడంతో పాటు ఇతరులు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్లకు అవసరమైన ఏర్పాట్లు కానీ అవసరమైన సాయం కూడా చేశాం మేము. కాబట్టి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అంటే ఉపాధ్యాయుల సమస్యలే కాదు, ఉపాధ్యాయుడు సమాజంలో భాగం. సమాజాన్ని పట్టించుకొని ముందుకెళ్ళాలి. సమాజం మొత్తం అభివృద్ధి చెందినప్పుడే ఉపాధ్యాయుని జీవితం కూడా సరైన స్థితిలో ఉంటది, సౌకర్యంగా ఉంటదని నమ్మిన సంఘంగా వాస్తవం అది. కాబట్టి ఆ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఎవరైతే ఎవరి గురించి పనిచేయకుండా తమ సొంత ప్రయోజనాల కొరకు పనిచేసి ఏ ఉద్యమాలకు అండగా లేకుండా ఉండి అటువంటి ఎవరైనా తన చుట్టూ ఉన్న కోటరీ వరకే ప్రయోజనం కొరకే పనిచేసిన ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ కోటరీ మరియు ఆ ఎమ్మెల్సీలు మాత్రమే నర్సిరెడ్డి అనే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ సమస్యలతో పాటు ఇతర సమస్యల పట్ల కూడా బాగా స్పందిస్తాడు. అది సరైనది కాదు కదా అనే చర్చ తీసుకొస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు గాని, ఉపాధ్యాయుల మెజార్టీ గాని ఎవరు కూడా దాని పట్ల వ్యతిరేకత లేరు. నేను చేస్తున్న పని సరైన పద్ధతిలో ఉందనే వాళ్ళందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయుల, అధ్యాపకుల, విద్యారంగ సమస్యలు ఎక్కడైనా ఉంటే వాటిని వదిలి నేను ఎక్కడ కూడా ఇతర సమస్యల జోలికి పోను. అవి లేని సమయంలో మాత్రమే నేను వెళ్తాను. కారణం ఏంటంటే నాకు ఇతర పనులేం లేవు. నేను 24 గంటల్లో నా వ్యక్తిగతంగా తయారు కావటం, నిద్రపోవడం తప్పితే మిగతా సమయం అంతా ఎవరికైనా ప్రాతినిధ్యాలు చేసేందుకు, ఎవరికైనా సాయం చేసేందుకే నా సమయం వెచ్చించగలుగుతా. కాబట్టి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలకు పూర్తిగా సహకరిస్తూనే ఇతర పనులు చేయగలుగుతున్నాం. జనరల్ గా పొలిటికల్ లీడర్లు అందరూ మేము ప్రజాసేవలో ఉంటాం, ప్రజల కోసమే నిత్యం ఉంటాం అని చెప్పేసి చెప్తుంటారు. మీరు చెప్పిన డైలాగు దాదాపు అట్లనే ఉంది. వాస్తవంగా మీకు కూడా అలవెన్స్ వస్తుంది, లేదు మీకు ఫండ్ ఉంటుంది, ఎమ్మెల్సీ ఫండ్ ఉంటుంది కదా. ఎమ్మెల్సీ ఫండ్ లో ఒక విమర్శ ఉంటుంది. ఎమ్మెల్సీ ఫండ్ పైన ఎమ్మెల్సీలు సాధారణంగా వాళ్ళు ఒక కాంట్రాక్టో లేకపోతే ఒక పనో చేపించి ఆ పనికి సంబంధించిన కాంట్రాక్టర్ను కూడా వాళ్ళ వ్యక్తినే పెట్టుకొని దాంట్లో కమిషన్ కూడా వాళ్ళకే వస్తట్టు ఉండడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెట్టుకోవడం, ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయని ప్రజల్లో, మీడియాలో చర్చ. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఈ 5.5 ఏళ్ల కాలంలో మీ ఫండ్ సరిగ్గా ఖర్చు అయిందా? ప్రతి రూపాయి ఏం ఇలాంటి పర్సంటేజ్లలోకి మీరు వెళ్ళలేదా? 100% నాకు ఈ 6 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు మాత్రమే 3.9 కోట్ల రూపాయలు సిడిపి ఫండ్ గా ఇచ్చారు. నేను ప్రతి రూపాయిని విద్యారంగం కొరకు, బడుల అదనపు గదుల కొరకు, కళాశాల కాంపౌండ్ వాళ్ళు, కళాశాల అదనపు గదులు, విద్యారంగం కొరకు ఉపయోగించాను తప్ప ఇతర దానికి ఉపయోగించలేదు.
నేను ₹1 కూడా కమిషన్ ఎవరి నుంచి తీసుకోలేదు. ఆ ₹1 సిడిపి ఫండే కాదు. ఇప్పటికి నా టర్మ్ 5 సంవత్సరాల 8 నెలలు పూర్తయింది. నేను ఎవరికి ఏ పని చేయించి పెట్టినా, పని జరిగినా కూడా ఒక స్వీట్ బాక్స్ ఇచ్చినా తీసుకోను, ఒక గిఫ్ట్లు ఇస్తారు కదా, ఆ గిఫ్ట్లు కూడా తీసుకోలేదు. గిఫ్ట్ కాదు, గిఫ్ట్ నేను అంగీకరించను. తెస్తే వాళ్ళకి వెనక్కిచ్చి పంపిస్తాను. ఏదైనా ఒక ఆఫీసులో ప్రాతినిధ్యం చేసిన తర్వాత టీ తాగుదామంటే కూడా నేను డబ్బులు ఇచ్చి టీ తాపిస్తా తప్ప నేను ఎవరి దగ్గర టీ కూడా తాగలేదని చెప్పి నిర్ద్వందంగా చెప్పగలను. ఏ ఒక్కరి దగ్గర నుంచి ₹1 డీజిల్ పోయించుకోలేదు. నా డ్రైవర్ గాని గన్మెన్ గాని ఎవరు కూడా ₹1 కూడా తీసుకోలేదని చెప్పి నేను మీకు 100% నిజాయితీగా చెప్తున్నాను. 2024లో ఇంత నిక్కచ్చిగా ఉండడం సాధ్యమేనా? ఇబ్బందులు రా బేసిక్ గా ఏందండి మీరు తినరు మమ్మల్ని కూడా జేనియలు అని కామెంట్ మిగతా అధికారుల నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి రాలేదా ఒత్తిడి అలాంటిది? అధికారులు అనేది 2 రకాలుగా ఉంటారు. ఎవరైతే నిజాయితీ పరులైన ప్రజాప్రతినిధి గాని నాయకుడు ఉంటారో వాళ్ళ దగ్గర నిజాయితీగానే పనిచేస్తారు. కానీ సమాజంలో చాలా రకాలుగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళ దగ్గర అవకాశాలు వాళ్ళు వినియోగించుకుంటారు. మాలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ అవకాశాల కొరకు ఎదురు చూడరు. నాకున్న డ్రైవర్ గాని నాకున్న గన్మెన్స్ కూడా అదే పద్ధతిలో ఉంటారు. సారే ఇంత నిజాయితీగా ఉన్నాక మేము ఆ పద్ధతిలో ఉండాలి తప్ప మేమే ఎట్లుంటాం అనేది వాళ్ళు మానసికంగా సిద్ధమయ్యే నా దగ్గర పనిచేస్తారు. కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది కాదు కదా, చాలా గొప్ప సంతృప్తి కూడా ఉంటది. ఎందుకంటే నిజాయితీగా పనిచేయొచ్చు అని ఈ సమాజానికి ఈ 21వ శతాబ్దంలో చూపెట్టే అవకాశం నాకు కలిగింది అనేది కూడా నాకు ఎగ్జాంపుల్ గా ఉంది. కాబట్టి అవి ఇబ్బందులు ఏముండవు. ఇబ్బందులు అంటే మనకు కోరికలు ఎక్కువ ఉండి అదనంగా ఏదో సౌకర్యవంతంగా జీవించాలనుకుంటే, నేను రిటైర్ అయినప్పుడు లక్ష్మారెడ్డిపాలెం అంటే ఆయత్నగర్ దాటిన తర్వాత అంబర్పేట యువతల ఉంటది. 190 గజాల జాగాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. నాకు చాలా అనుకున్నాం, అందులోనే నివాసం ఉంటున్నాం. అంటే నేను ఎమ్మెల్సీ అయినాడు మా ఇల్లు ఎలా ఉన్నదో ఈ రోజు కూడా మా ఇల్లు అలానే ఉంది. మారలేదా? 6 సంవత్సరాలు ఏ మార్పు లేదు. మీరు ఆ వాడకు వచ్చి చూస్తే రమ్మనే చెప్తున్నాం. నన్ను రావటం కాదు, ఇల్లు మీరు షూట్ చేయటమే కాదు, మా బజార్లో ఉన్న వాళ్ళందరిని అడగండి, అడిగితే వాళ్ళే చెప్తారు. ఒక ఎమ్మెల్సీ ఇక్కడ నివాసం ఉంటున్నారు అనే సందడి కూడా వాళ్ళకు ఉండదు. ఎమ్మెల్సీ ఉంటుండు నర్సిరెడ్డి అనే ఎమ్మెల్సీ అని తెలుసు తప్ప ఆ సందడి ఏ మాత్రం ఉండదు. నేను ప్రశ్న కూడా అదే. ఎమ్మెల్సీలు అంటే అంగు ఆర్భాటాలు, కాన్వాయిలు, గన్మెన్లు ఇవన్నీ ఉంటాయి. మరి మీకు సంబంధించి స్వయంగా మీరే టోల్ గేట్ దగ్గర మీరు ఎమ్మెల్సీ అని మీరు వాళ్ళు అడిగినప్పుడు మీరే ఆడ కూర్చొని ధర్నా వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కాకముందే నేను ఒక టీచర్ సంఘ నాయకునిగా ఉన్నాను, ఒక టీచర్గా ఉన్నాను. కాబట్టి నేను ఈ దేశంలో గొప్ప ప్రజాసేవకులు ఉన్న వాళ్ళ జీవిత చరిత్రలు కూడా చదివాను. నన్ను అధికంగా ఇన్స్పైర్ చేసిన జీవిత చరిత్ర సుందరయ్య గారి జీవిత చరిత్ర. నేను టీచర్గా అపాయింట్ కాగానే 2 ఏళ్లకే వారు చనిపోయారు. 1 సంవత్సరానికే వారి జీవిత చరిత్ర పుస్తకం వచ్చింది, విప్లవ పథంలో నా పయనం అని. చదివిన తర్వాత ఆ రోజే నేను నిర్ణయించుకుని ఇలా జీవించవచ్చు, పెద్ద కష్టమేం కాదు, ఆల్రెడీ నాకు ఒక టీచర్ ఉద్యోగం ఉంది, నాకు వచ్చే జీతంతో సంతోషంగానే బతకొచ్చు, కుటుంబం బతుకుతుంది. కాబట్టి ఆ పద్ధతిలోనే జీవనం కొనసాగిస్తూ వచ్చాను. ఆ తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులు చూసాం. మనం నర్రా రాఘవరెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా 6 సార్లు పోటీ చేశారు, వారిని నేను చూశాను. ఇతర ప్రజాప్రతినిధులు కూడా చూశాను, సొన్నం రాజయ్య గారిని కూడా చూశాను. వీళ్ళందరూ చూసినప్పుడు నాకు అనిపించింది మనం ఉండొచ్చు అనేది. ఉండే క్రమంలో మాకు అది సంతృప్తికరంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను నా భార్య ఉంటాం, మా మిస్సెసే పోయి కూరగాయలు తెచ్చుకుంటుంది నడిచిపోయే తప్ప మేమేమి పెద్ద ఒక సేవకులు పెట్టుకోవాలని కానీ ఇతర మనుషులు ఉండాలని కానీ ఏముండదు. ఏదో కాస్త వయసులో మేము ఇప్పుడు సీనియర్ సిటిజన్గా మారినాం కాబట్టి ఊడ్చడానికో చిన్న చిన్న పనులకేమన్నా ఒక వర్కర్ అందరు పెట్టుకున్నట్టు తప్ప మా కూరగాయలు మా మిస్సెస్ పోయి తెస్తుంది, నేను అందుబాటులో ఉంటే నేను పోయి తెస్తాను. సరుకులు ఏదన్నా కిరాణం కావాలంటే ఇద్దట్లో ఎవరైనా పోయి తెచ్చుకుంటాం, అంతే తప్ప
అది జీవించవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇలా జీవించిన వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. టోల్ గేట్ దగ్గర ఆపడం ఏంది మిమ్మల్ని ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు? అంటే ధర్నా చేయడం ఏందాడ? దీనికి కారణం ఏంటంటే నా కాన్స్టిట్యున్సీ నల్గొండ హెడ్ క్వార్టర్. నా జిల్లా, నేను సొంత జిల్లా కూడా నల్గొండ. నేను ఎక్కువ సార్లు నల్గొండకు, అంటే ఇప్పుడు ఖమ్మం నల్గొండకు పోవాలంటే పంతంగి టోల్ ప్లాజా దాటి పోవాలి. ఆ టోల్ ప్లాజా దగ్గరికి పోయినప్పుడు నేను అప్పటికి గన్మెన్ ను పెట్టుకోవద్దనేది నాకు స్థిరమైన నిర్ణయం ఉండేది. దాదాపు 15 నెలల పాటు నేను గన్మెన్ పెట్టుకోలే. ప్రతి సందర్భంలో టోల్ ప్లాజా కాడికి పోయే వరకు నేను ఉపాధ్యాయ నాయకునిగా ఈ రోజు ఏ డ్రెస్ ఉందో నేను ఎప్పుడు కూడా ఇదే డ్రెస్ లో ఉండే. నాది వైట్ షర్ట్ ఉంటది, మామూలుగా ఏదో కలర్ పాయింట్ ఉంటది. ఈ డ్రెస్ చూసినప్పుడు ఎవరికి కూడా నేటి కాలంలో ఇతను ఒక ప్రజాప్రతినిధి, ముఖ్యంగా ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి అనేది ఆ డ్రెస్ చూసి కనిపించదు. ఆ సందర్భంలో నాకు కొంతకాలం, అంటే మొదటి సంవత్సర కాలం మొత్తం కూడా నాకున్న అప్పుడు స్విఫ్ట్ డిజైర్ కారే ఉండేది. కారు చిన్నది, నా ఎమ్మటి గన్మెన్ లేడు, నా డ్రెస్ కదర్ బట్టలు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి వాళ్ళకి అనుమానం వచ్చేది. నేను ఎమ్మెల్సీ అన్నప్పుడు వస్తుంటే నేను అనేక సార్లు చెప్పాను, అయ్యా నేను ఎమ్మెల్సీ అని చెప్పి నాకున్న ఐడెంటిటీ కార్డు కూడా చూపెట్టాను. మా గవర్నమెంట్ కార్డు ఇస్తుంది, చూపెట్టాను నేను కార్డు కూడా. కార్డు చూపెట్టినా కూడా అక్కడ జరుగుతున్నది ఏంటంటే పదే పదే వాళ్ళు మారుతుంటారు. ఇది ఐడెంటిటీ కార్డు. ఈ కార్డు కూడా చూపించిన కొన్ని సందర్భాల్లో అవసరమైతే మీరు నా ఫోటో ప్రింట్ తీసి ఆడ అతుకు పెట్టుకోరాయా, ఇన్నిసార్లు ఇబ్బంది పెడితే బాగుండదని చెప్తే పదే పదే ఇబ్బంది పెట్టిన క్రమంలో నాకు కూడా ఎంత ఓపికన్న మనిషికైనా ఏదో సందర్భంలో అసహనం కలుగుద్ది. కలిగేసి కార్డును అక్కడే ఆ దారిలోని అక్కడనే పెట్టేసి గంట పాటు ధర్నా చేయటం జరిగింది. అది కారణం. ఆ తర్వాత ఇక నేను తప్పనిసరిగా ఇంత ఇబ్బంది పడటం కష్టం అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఒక గన్మెన్ మాత్రం వెంట ఉంచుకుంటాం. అంటే నేను టోల్ ప్లాజాల దగ్గర, సెక్రటేరియట్ గాని ఆఫీసులో పోయినప్పుడు అధికారుల దగ్గర ఈయన ఒక ఎమ్మెల్సీ వస్తుండ అనేది కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటేందుకు కొరకు ఇప్పుడు ఒకరిని నా ఇంట ఉంచుకుంటున్నాను. గన్మెన్ కూడా నేను 15 నెలల పాటు గన్మెన్ కూడా పెట్టుకోవాలి, అసలు పెట్టుకోవద్దు అనుకున్నా. కానీ ఈ సిస్టమ్ లో నేను ఎమ్మెల్సీగా పని చేయాలంటే ఇంత పెద్ద ఆటంకాలు వస్తున్నప్పుడు పదే పదే నేను నా కాన్స్టిట్యున్సీలో తిరగాలంటే పంతంగి టోల్ ప్లాజా వస్తుంది, కొర్లపాటు టోల్ ప్లాజా వస్తుంది, ఇటు మాడుగులపల్లి టోల్ ప్లాజా వస్తుంది, ఇటు వరంగల్ రూట్ లో పోతే భువనగిరి టోల్ ప్లాజా వస్తుంది, ఆ తర్వాత అవతలకు టోల్ ప్లాజా వస్తుంది, ములుగుకాడో టోల్ ప్లాజా వస్తుంది. ఇన్ని టోల్ ప్లాజాలు వస్తుంటే ప్రతి టోల్ ప్లాజా కాడ నేను ఎమ్మెల్సీనో అని చెప్పుకోవటం టైం వేస్ట్ కూడా అవుతుంది. అవును, మీ కార్యక్రమాలు కూడా నా టైం షెడ్యూల్ లో తేడా వస్తుంది. అదే ముందు సీట్ లో గనక గన్మెన్ ఉండనుకోండి, చెయ్యి బయట పెట్టగానే వాళ్ళు ఎంబటే టోల్ ప్లాజాలో గేట్ ఓపెన్ చేసేస్తారు. ఈ ఇబ్బందిని అధిగమిస్తేందుకు కొరకు పెట్టుకున్నాం. తర్వాత అట్నే ఏదైనా ఆఫీసర్ కాడికి పోయినప్పుడు కూడా అటెండర్ కూడా సరే ఇప్పుడంటే సీనియర్ అయిపోయినా ఒక 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది గుర్తిస్తారు, కానీ మొదట్లోనైతే కాదు కదా. ఎమ్మెల్సీ అని అన్నప్పుడు ఎమ్మెల్సీ కాదని వాళ్ళకే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు పాపం ఎమ్మెల్యేలన్నా ఎమ్మెల్సీలన్నా కద్దరు బట్టలతో వస్తే ఎమ్మెల్సీలనే హడావుడి ఉండాలి. ఇటువంటి స్థితిలో మనం ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రజాప్రతినిధి ఉండొచ్చు అని చూపెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ ఇబ్బందిని అధిగమిస్తేందుకు గన్మెన్ ఒకరిని ఉంచుకుంటున్నాం. అది దానికి కారణం. అట్లానే మీరు ఆర్టీసీ బస్సులలో కనిపిస్తారు, మెట్రో ట్రైన్లో మీరు అసెంబ్లీకి వెళ్ళినారు. అంటే ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అనుకోవాలా, లేదా వేరే కారణం ఏమైనా ఉందా? ఒకవేళ మీరు అది పబ్లిసిటీ స్టంట్ అని అనుకుంటే, నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత సిటీ బస్సుని కనీసము ఒక 30 నుంచి 40 సార్లు ఎక్కుంటాను. 40 సార్లు ఎక్కుంటే ప్రతి సందర్భంలో నేను స్టంట్ కొరకు అక్కడ వీడియో తీసి పెట్టించుకోవాలి కదా. ఎన్నిసార్లు బస్సు ఎక్కానో అన్నిసార్లు మెట్రో కూడా ఎక్కాను. ఎందుకంటే మా ఇల్లు లక్ష్మాడిపాలెంలో ఉంటది. అక్కడి నుంచి ఎల్బీ నగర్ కు రావాలంటే మెట్రో స్టేషన్ కు తప్పనిసరిగా బస్సు ఎక్కి రావాలి, లేదా ఆటో ఎక్కి రావాలి. కార్లో రానప్పుడు అది బస్సు ఎక్కుతాం. మళ్ళీ అక్కడ మెట్రో ఎక్కిన తర్వాత నేను ఇక్కడెక్కడైనా లక్కడికా పూలు కావచ్చు, ఎక్కడ దిగినా కూడా మళ్ళీ నేను సెక్రటేరియట్కు రావాలంటే మళ్ళీ బస్సు ఆటో ఎక్కాలి. నేను ఇట్లా ఇన్ని అంటే దాదాపు నెలలో 2-3 సార్లు అయినా నేను ఎక్కుతుంటా.
ఇప్పటికి నాకు ఎన్ని నెలలు అయింది? 50 నెలలు దాటిపోయింది నా టర్మ్. 55 నెలలు అయింది. మరి దాదాపు 55 రోజుల్లో 100 సార్లు అయి ఉంటుంది. నేను ఇక లెక్క పెట్టుకోలే కానీ 100 సార్లు స్టంట్ కొరకే లేదా ప్రచారం కొరకే అనుకుంటే 100 వీడియోలు రావాలి కదా బయటికి. 100 వీడియోలు రావాలి, 100 సార్లు ఫోటోలు రావాలి కదా. మీకు ఎన్ని వచ్చినాయి చెప్పండి? కొన్ని చూసినాం. ఒక్కసారి ఒక ఏదో జర్నలిస్ట్ రిపోర్టర్ ఒక అతను కలిసిండు నాకు. కలిసి తీస్తుంటే నేను నివారించిన, వాస్తవంగా వద్దులే తమ్ముడు ఎందుకని అన్నా. సరే అతను తీసి పెట్టాడు అంతే తప్ప నా వెంట ఉన్న వాళ్ళు గాని నేను బస్సు ఎక్కినట్టు గాని బస్సులో తిరిగినట్టు గాని ఒక్కనాడు మేము ఫోటో తీసుకుని పెట్టుకోలే. అది ప్రచారం కొరకు కాదు. అవసరమైతే ప్రజాప్రతినిధి ఏ రకంగానైనా ప్రయాణం చేయొచ్చు, చెయ్యాలి, చేయటంలో తప్పు లేదు, ప్రజలకు కూడా భరోసా కలుగుద్ది అనే పద్ధతి కొరకే ప్రయాణం చేశాను తప్ప నా వెసులుబాటు కొరకే తప్ప నేను ప్రచారం కొరకు కాదు. ఎమ్మెల్సీ అలవెన్స్ కూడా బాగానే ఉంటది కదా, మరి ఈ బస్సులలో వీటిలలో వెళ్ళాల్సిన అవసరం ఏముంటది? అసలు ఏం చేస్తారు మీ అలవెన్స్? ఇప్పుడు నాకు ఒక ఎమ్మెల్యే అయితే నా 3 నుంచి 5 మండలాలు ఉంటాయి. ఈ ఉపాధ్యాయ నియోజకవర్గం 3 పాత జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ మండలాలుగా చూస్తే 191 మండలాలు ఉంటాయి. చాలా విస్తృతమైంది. ఇంత పెద్ద మొత్తంలో నేను ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను. నేను ఎమ్మెల్సీగా తిరగని జిల్లా అని ఎవరు అనరు. మాకు అందరికి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు అనే రకంగా నేను తిరుగుతాను. ములుగు జిల్లాకి వెళ్తాను, భూపాలపల్లి జిల్లాకి వెళ్తాను, జనగం వెళ్తాను, సిద్దిపేటల భాగానికి వెళ్తాను, యాదాద్రి వెళ్తాను, సూర్యాపేట వెళ్తాను, నల్లగొండ వెళ్తాను, కొత్తగూడెం వెళ్తాను, భద్రాచలం వెళ్తాను, ఖమ్మం వెళ్తాను, మధుర వెళ్తాను, సత్తుపల్లి వెళ్తాను, అన్ని వెళ్తాను. ఈ క్రమంలో తిరగటంలో నాకు ఖర్చు ఎక్కువనే ఉంటది. ఎందుకంటే నేను 5.5 సంవత్సరాల కాలంలో 2,70,000 కిలోమీటర్లు తిరిగాను. 2,70,000 కిలోమీటర్లు. కాబట్టి నా అలవెన్స్ లో అత్యధిక భాగం ఖర్చు అయ్యేది మొదటిది డీజిల్, కార్ మెయింటెనెన్స్, రెండవది డ్రైవర్ కూడా అంతే అలసట ఉంటది, తనకు కూడా కాస్త అలవెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఈ 2 తప్ప ఇంకా మిగతాది ఏముండదు. దాదాపు నేను నా అలవెన్స్ లో 50% వరకు 48% వరకు నేను పొదుపు చేసి నన్ను గెలిపించిన ఉపాధ్యాయ సంఘానికి, ప్రజా సంఘాలకే ఖర్చు పెడుతున్నా. నేను ఆ 2.5 లక్షలు మొత్తం ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. ఇది చాలా మంది కూడా తెలుసు. మీరు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు ఒక 30-35 లక్షలు మీ సంఘాలకు ఇచ్చారా? నేను 75 లక్షల పైన సంఘాలకు ఇచ్చాను. మీరు ఉపాధ్యాయుల సమస్యల మీద ప్రస్తావించి పరిష్కరించిన అంశాలు ఏమైనా ఉన్నాయా ఈ 5.5 ఏళ్ల కాలంలో, 6 ఏళ్ల కాలంలో? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయులు అంటే ఒకే మేనేజ్మెంట్ లేదు. ఈరోజు కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. అక్కడ పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తారు. వాళ్ళ జీతం చాలా తక్కువ ఉంటది. వాళ్లకు నేను ఎన్నిక కాగానే ఒక 5,000 రూపాయలు జీతం పెరిగేటట్టు నా కృషి వల్ల పెంచిన. వాళ్ళకు బదిలీలు కూడా లేవని చెప్పేవాళ్ళు, కాంట్రాక్ట్ కాబట్టి. అయినా ఏళ్ల కొద్ది పనిచేస్తారు, వాళ్ళ కుటుంబాలు ఏర్పడుతున్నాయి. బదిలీ చేయమంటే ఇప్పటికి 3 సార్లు బదిలీలు జరిగినాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వల్ల గతంలో ఎప్పుడు కూడా పిఆర్సి వచ్చినప్పుడు, పే రివిజన్ కమిషన్ అంటే అది రెగ్యులర్ ఉద్యోగులకు, పెన్షనర్లకే ఉండేది. కానీ మొన్న 2020లో వచ్చిన నూతన పిఆర్సీలో అందరికి 30% ఫిట్మెంట్ ఇప్పించడంలో నా కృషి ఉంది. నేను మండలిలో మాట్లాడాను, బయట మాట్లాడాను. ఆ రకంగా ప్రభుత్వంతో ప్రకటన చేయించి అమలు చేయించాను. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 20,000 పైగా పదోన్నతులు వచ్చినాయి టీచర్లకు, ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్ళల్లో. వాళ్ళకి ప్రధానంగా టెట్ అనేది ఒక సమస్యగా ఉంటే, అది టెట్కు సమస్య పరిష్కారం ఢిల్లీలో ఎన్సిటి అని ఉంటుంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. అక్కడ సెక్రటరీ, చైర్మన్ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని నాతో వచ్చిన సంఘాల తీసుకెళ్లి నేను వాళ్ళతో కలిసి ఆ టెట్ సమస్య పరిష్కారం చేయించి, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి వారితో మాట్లాడి వెంటనే బదిలీలు, పదోన్నతులు 20,000 పైగా, బదిలీలు 35,000 పైగా జరిగినాయి. మేము ఇక్కడ ఇది ముఖ్యమంత్రిని కలిసింది, ఇది ఢిల్లీలో సెక్రటరీని కలిసిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ రకంగా పరిష్కారం జరిగింది. ఇంకా అన్నిటికంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం బళ్ళలో గాని
ముఖ్యంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ బళ్ళలో పారిశుద్ధ్యం అనేది తాళాలేట తీయటం అనేది గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు అప్పచెప్పింది. అంటే అబ్బడి ఎక్కడ ఉంటే అక్కడ. అది సాధ్యం కాదని చెప్పి నేను ఆ రోజే చెప్పిన. 2021 సెప్టెంబర్లో ఆ నిర్ణయం తీసుకుంటే అప్పుడు కౌన్సిల్ జరుగుతుంది. ఇది సాధ్యం కాదండి. గ్రామ పంచాయతీ కార్మికులు ఊళ్ళో బజార్లు ఊడిస్తేందుకే వాళ్ళకి టైం సరిపోవట్లేదు, తక్కువ మంది ఉన్నారు. మున్సిపాలిటీలలో ఉన్న మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళు బజార్లు క్లీన్ చేసేందుకు సరిపోతున్నారు, బల్లాడ చేస్తారు. మీరు చాలా తప్పు నిర్ణయం చేస్తున్నారని చెప్పాను, కానీ ఆ ప్రభుత్వం వినలే. 3 ఏళ్లు వాళ్ళు వెంట పడ్డాను, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మాట విన్నరు. ఇప్పుడు ప్రతి బడికి 10 పిల్లలలో, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో పిల్లల సంఖ్య చాలా వ్యత్యాసం ఉంటది. 10కి లోపు ఉన్న బళ్ళు ఉన్నాయి పిల్లలు, 1000కి పైన ఉన్నాయి. కాబట్టి 10కి లోపు పిల్లలు ఉంటే 3000, తర్వాత 5000, 8000, 12000, 15000, 20000. అంటే 1000 మంది 750 మంది పైన పిల్లలు ఉంటే 20,000 రూపాయలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ పారిశుద్ధ్యానికి సర్వీస్ పనుల కొరకిస్తుంది. అందులో కూడా నా కృషి ఉన్నది. తర్వాత బళ్ళకిచ్చే స్టేషనరీ గ్రాంట్ ఉంటది, నిర్వహణ గ్రాంట్. దాన్ని కూడా గతంలో 2-3 దొంతర్లో ఇచ్చేది. సంఖ్యను బట్టి ఇవ్వాలని చెప్పి నేను ప్రాతినిధ్యం చేసి అదనపు గ్రాంట్, అంటే సంఖ్యను బట్టి గ్రాంట్ ఇప్పిస్తుంది కూడా నా కృషి ఉంది. ఇలా ప్రతి సందర్భంలో నేను ప్రతి సమస్యను ప్రాతినిధ్యం చేశాను. ఇట్లా పరిష్కారం కొరకు కృషి చేస్తూ వస్తున్నాను. తర్వాత ఇంకా చేయని కూడా ఉన్నాయి. మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భాల్లో చాలా సార్లు అప్పటి మినిస్టర్ కేటీఆర్ తో గానీ చాలా సందర్భాల్లో ఆర్గ్యుమెంట్ చేయడం, కొంచెం ఎన్లైట్ చేసే ప్రయత్నం చేసినట్టు మేము వీడియోలో చూసినాం. బేసిక్ గా ఎమ్మెల్సీలు చాలా మంది పూర్తి సభలో పూర్తి టైం కూర్చోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు అనేది, మీరు పూర్తిగా ఉన్నారా? అలాంటి చర్చలు, అనుభవాలు ఏమైనా ఉన్నాయా మీకు? చాలా ఉన్నాయి. నేను ఒకటి మీ ముందు గంటపదంగా చెప్పగలను. శాసన మండలిలో నేను ఒకే ఒక్క రోజు హాఫ్ డే ఆబ్సెంట్ అయినా. మిగతా కాలం మొత్తం అంటే ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు పూర్తి సమయం, రాత్రి 10:30 వరకు నడిచినా కూడా ఉన్నాను. అంటే అడ్జార్న్ అయింది అన్నప్పుడే అక్కడున్న చైర్మన్ సీట్లో ఉన్న వాళ్ళు లేచినప్పుడే మేము లేచిపోవడం జరిగింది. కారణం ఏంటంటే ప్రజాప్రతినిధి ఎన్నుకున్నదే ప్రజలు, ఎవరెన్నుకున్నా సమస్య వచ్చినప్పుడు సభలో ప్రస్తావించాలనే కోరికతోనే ఎన్నుకుంటారు తప్ప ఏదో సభను వదిలేసి బయట తిరగమనే వారు కోరుకోరు. ఆ నమ్మకంతోనే నేను పూర్తి సమయాన్ని వెచ్చించిన. ఒకరోజు కూడా హాఫ్ డే ఎందుకు పోయానంటే 2022లో 22 ఏదో నెల ఉంటుంది, అప్పుడు ఉపాధ్యాయులకు పిఆర్సీ ఇవ్వలేదు, బదిలీలు చేస్తలేరు, పదోన్నతులు ఇవ్వకపోతే వాళ్ళు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. చలో అసెంబ్లీకి వస్తున్న ఉపాధ్యాయులందరినీ 1000 కొద్ది మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అన్నిటికంటే ఎక్కువ గోషామాల్లో 1000 మందిని అరెస్ట్ చేసి పెట్టారు. పెట్టినప్పుడు నాకు ఆ విషయం తెలిసి వెంటనే చైర్మన్ తో లేసి మా టీచర్ల సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ లో పెట్టింది కాబట్టి నేను ఇప్పుడు కౌన్సిల్లో ఉండలేను, వాకౌట్ చేస్తూ నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానని చెప్పి గోషామాలకి వెళ్ళి అక్కడ ఉన్న టీచర్లకు మద్దతుగా మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళని వదిలిపెట్టినప్పుడే వాళ్ళతో పాటు బయటకు రావడం జరిగింది. ఆ రోజు తప్ప ఇంకెన్నడూ కూడా నేను కౌన్సిల్ సమయాన్ని వృధా చేయలేదు. మీకు ఈ మధ్య కాలంలో ఇక్కడ చూస్తే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రులు అయినాక మొన్న జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టాక బడ్జెట్ ప్రసంగాలు అయిపోయి దాని మీద చర్చ జరిగినాక సమాధానం ఇస్తూ, ఎప్పుడైనా బడ్జెట్ కు సమాధానం ఇచ్చేటప్పుడు శాసనసభ అయిపోయిన తర్వాత శాసన మండలికి వస్తారు. శాసనసభ అయిపోయే వరకు ఎప్పుడైనా 5-6 అవుద్ది, లేదా ఒకసారి 8 అయింది. అక్కడనే లేట్ అయింది. మా సభకు దాదాపు 9:30కు వచ్చారు. వారు గంట పాటు సమాధానం ఇచ్చారు. నేను మాట్లాడిన దాన్ని కూడా పూర్తిగా అంటే మాకు యూక్యూబేర్ పెండింగ్స్ ఉంటే వాటిని క్లియర్ చేస్తామని చెప్పి, తర్వాత డిఏలు కూడా ఇస్తామని చెప్పి, మధ్యాహ్న భోజన బిల్లులు రెగ్యులర్ గా చెల్లిస్తామని, తర్వాత గురుకులాల పిల్లలకు కానీ హాస్టల్ పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచుతామని, ఇవన్నీ అడిగినవన్నీ కూడా సమాధానం నేను పరిష్కారం చేస్తామని చెప్పారు. చెప్తూ ఏం చెప్పారంటే అంగన్వాడీలలోనే మేము 1-2 తరగతులు పెట్టబోతున్నాం అని ఒక మాట వాడిరు వారు. అప్పుడు 10:30 అయింది వారు సమాధానం ముగిసే వరకు. నేను వెంటనే లేచి
లేవగానే ఏంటి నర్సిరెడ్డి గారు అన్ని సమాధానం చెప్పాను కదా మీకు, మళ్ళా లేస్తున్నారు 10:30 అయిందండి అంటే, మీరు అడిగిన వాటి అన్నిటికీ చెప్పారు కానీ అడగని దాన్ని కూడా ఒకటి అన్నారు. అంగన్వాడీలలో 1-2-3 తరగతులు పెడతా అంటున్నారు, అలా పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు ధ్వంసం అయిపోతాయండి అని చెప్పాను. ఏందంటే నర్సిరెడ్డి గారు ధ్వంసం అనే పెద్ద పదం వాడుతున్నారు. అవునండి, అంగన్వాడీ కేంద్రాల్లో 1-2 తరగతులు 3 తరగతులు పెడతానంటే ఎవరు పంపారు? ఇలా అంగన్వాడీ కేంద్రానికి 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలే పోయే పరిస్థితి లేదు, మొత్తం ప్రైవేట్కి పోతున్నారు, అది మంచిది కాదు అని చెప్పి ఆ టైంలో కూడా నేను ప్రశ్నించిన. అప్పుడు వారు ఆలోచించి ఇది నేను చర్చ కొరకే అన్నాను తప్ప ఇది నిర్ణయం కాదు అని చెప్పారు. అదే పద్ధతిలో విద్యా కమిషన్ జీవో తర్వాత విడుదల చేసింది ప్రభుత్వం. విద్యా కమిషన్ జీవోలో మేము ప్రీ ప్రైమరీ తరగతుల్ని ప్రైమరీ స్కూల్లో పెడతామని మార్చుకొని జీవో ఇచ్చారు. ఆ రకంగా నేను అవసరం ఉన్నప్పుడల్లా స్పందించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అంటే కొంతమంది ఈ ప్రభుత్వం అడిగిన దానికి చర్చించిన దానికి స్పందించి వాస్తవాన్ని గుర్తించి మార్చుకున్నారు వీళ్ళు. కానీ అదే గత ప్రభుత్వంలో పాఠశాలలకు గ్రామ పంచాయతీ కార్మికుల వల్ల మున్సిపల్ కార్మికుల వల్ల పారిశుద్ధ్యం జరుగుతలేదండి, హెడ్ మాస్టర్లు టీచర్లే డబ్బులు వేసుకుని పని చేయించుకుంటున్నారు, ఇది మంచిది కాదని చెప్తే వాళ్ళు డొంక తిరుగుడు సమాధానం చెప్పారు, లేదా వ్యతిరేక సమాధానం చెప్పారు. అంటే నేను ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పంచాయతీ శాఖ మంత్రులు మా కౌన్సిల్లో ఉన్నారు. వారేం చెప్పారంటే, లేదు నర్సిరెడ్డి గారు మీరు చెప్తున్నది కాదండి, మా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉదయం 6 గంటలకే బడికి వెళ్తారండి, బడిని అద్దంలాగా చేయిస్తారండి, మీ హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు వారికి అద్దంలాగా బడిని అప్పచెప్తారండి అని చెప్పిండు. అది తప్పండి అని నేను అప్పుడు చెప్పాను. నేను తప్పు అనటం ఆయన వద్దనటం ఇది జరుగుద్ది. ఇట్లా హరీష్ రావు గారితో గాని లేకపోతే కేటీఆర్ తో గాని ఇతర మంత్రులతో అనేక సందర్భాల్లో వాదన ప్రతివాదనలు జరిగాయి. అది అంటే ప్రజల కొరకు పనిచేసే ప్రజాప్రతినిధి తప్పనిసరిగా ప్రభుత్వం సరి అయిన పద్ధతిలో లేనప్పుడు ప్రశ్నించే బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను నేను నిర్వహించాను తప్ప అంతకంటే అదనంగా ఏం కాదని నేను అనుకుంటున్నాను. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న నర్సిరెడ్డి గారు మీ చట్టసభలో ఇంకా అనేక ప్రజా సమస్యల మీద కూడా మీ వర్షన్ మీ వాయిస్ వినిపించడం, ఆ వీడియోలు బయటకు వచ్చినాయి, మా టీటీఎన్లో కూడా పెట్టినాం. అవును, అంటే మీ ప్రత్యర్థులు ఎందుకు అన్నిట్ల మీద మాట్లాడతారని కామెంట్ చేస్తున్నారు, దానికి ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళు చేయటం అనేది నాకు అంటే సమాజంలో పోటీలో గాని ఇటు ఉపాధ్యాయ సంఘాలుగా చాలా సంఘాలు ఉన్నాయి, ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇతర ప్రత్యర్థులు పోటీ చేస్తారు, మళ్ళీ చేయవలసి వస్తనేది వాళ్ళకు ఉంటది అభిప్రాయం. ఆ కోణం నుంచి మాట్లాడుతున్నానే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిగేటప్పుడు నా క్వశ్చనే చర్చకు వచ్చింది. దాని మీద నేను చాలా విస్తృతంగా మాట్లాడాను. నిజంగా నల్లమల్ల అడవుల్లో కనుక యురేనియం తవ్వకాలు జరిపితే ఆ ధూళి మొత్తం కూడా వర్షం పడ్డప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళలో కలుస్తుంది, లేదా శ్రీశైలం నీళ్ళలో కలుస్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 60% ప్రజలు నాగార్జున సాగర్ నీళ్ళే తాగుతున్నారు, హైదరాబాద్ తో సహా. అంటే ప్రజలకు ఎంత హాని జరుగుతుందో చూడండి. ప్రజల కొరకే ప్రభుత్వాలు, ప్రజల అభివృద్ధి కొరకే కదా ఉండేది. ప్రజలే చనిపోయినాక ఇంకా మనకి ఇంకా భూమి ఏంది, ప్రభుత్వం ఏంది, సమాజం ఎక్కడ ఉంటది అని నేను లోతైన ప్రశ్నలతోనే ఆ ప్రభుత్వాన్ని నిలయటం జరిగింది. కాబట్టి నేను అంటే కేంద్ర ప్రభుత్వం తవ్వకాలు జరిపేది, నేను అప్పుడు ఒక ప్రతిపాదన కూడా చేశాను. మీరు అందరూ రండి, నేను కూడా వస్తాను, అందరం కలిసి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దాం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యురేనియం తవ్వకాల మీద వ్యతిరేకంగా మాట్లాడాలన్నా వద్దా? గోదావరి నదికి వరదలు వచ్చినాయి, వరదల్లో సామాన్యులంతా సర్వం కోల్పోయారు, వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి కూడా లేదు. వాళ్ళకి తిండి పెట్టండి, వాళ్ళకు ఆసరా కల్పించండి, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి అని చెప్పి అడగాలనా వద్దా? అక్కడ బళ్ళు కూడా ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే, నష్టపోయి ఉంటే ఆ బళ్ళను కూడా పునర్నిర్మాణం చేయమని చెప్పాలనా వద్దా? టీచర్లు కూడా నష్టపోతే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలనే చెప్పాం. కాబట్టి ప్రజలలో భాగంగా టీచర్ ఉంటాడు, టీచర్ ఎమ్మెల్సీ ఉంటాడు. ఉపాధ్యాయ సంఘంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లక్ష్యాలే అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ. అధ్యయనం అంటే చదవటం అంటే ఏదో ఇంట్లో కూర్చొని పుస్తకం చదవటం కాదు.
సమాజాన్ని మొత్తం చదవటం, సమాజం ఎలా ఉంది, ఎటువంటి విద్య కావాలి, ఎటువంటి వైద్యం కావాలి, ఎటువంటి ఉపాధి కావాలి, ఇవన్నీ చదవటమే అధ్యయనం. ఆ పనే చేశాను. అధ్యాపనం అంటే మరి నేను చదువు చెప్పుదామంటే ఇప్పుడు క్లాస్ రూమ్కి వెళ్ళలేను కదా. అధ్యాపనం నాకు ఎక్కడ, కౌన్సిల్ గదే నా అధ్యాపనం. కాబట్టి కౌన్సిల్లో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా. టీచర్ అవుతారా అంతే కదా, కౌన్సిల్లో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా. కాబట్టి ఇందులో ఏది కూడా అనవసరమైంది కానీ అప్రస్తుతమైంది కానీ లేదు. అయితే ఇక్కడ నేను టీచర్ సమస్యలు, పాఠశాలల సమస్యలు, లేదా అధ్యాపకుల సమస్యలు, కళాశాలలు, యూనివర్సిటీల సమస్యలను పక్కకు పెట్టి కనుక మాట్లాడితే అది సరైనది కాదు. కానీ నేను ప్రథమ ప్రాధాన్యత, అత్యధిక ప్రాధాన్యత టీచర్ల సమస్యలకు, పాఠశాల సమస్యలకు, కళాశాల సమస్యలకు, అధ్యాపకుల సమస్యలకు ఇచ్చిన తర్వాతనే మిగిలిన సమయంలోనే ఈ పని చేశాను. అక్కడ ఎజెండాను బట్టే మాట్లాడాను తప్ప ఎజెండా లేకుండా మాట్లాడలేదు. నేను ఒక శాసన మండలి సభ్యునిగా శాసన మండలి సమయాన్ని, నాకు అవకాశం ఉన్న దాన్ని సంపూర్ణంగా వినియోగించగలిగారని మాత్రం సంతృప్తిగా ఉంది, చెప్పగలరు. అట్లనే మీరు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంలో కామెంట్ చేసినారు, గతంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఈయనైతే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చినారు అని ఒక కామెంట్ చేశారు. పెద్ద ఎత్తున సంచలనమైంది, బ్రేకింగ్ న్యూస్ అయింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అదే పద్ధతుల్లో అపాయింట్మెంట్లు ఇస్తున్నాడా, ఎట్లా ఉంది గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మీరు ఏదైనా ప్రతిపాదించినప్పుడు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ తేడా అయితే ఉన్నది. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, నేను పాఠశాల పారిశుద్ధ్యం గురించి గత ప్రభుత్వంలో మాట్లాడితే పాఠశాలలో ఉన్న వాస్తవాన్ని ఒప్పుకోకుండా వాళ్ళు దబాయించిన సందర్భం ఉంది. కానీ అదే అంగన్వాడీలలో 1-2-3 తరగతులు పెట్టడం సరి అయింది కాదు అని చెప్పి నేను ఇక్కడ ఈ ప్రభుత్వంలో మాట్లాడితే మేము అది చర్చ కొరకే పెట్టాము, మేము పరిశీలిస్తామని చెప్పారు. ఇది స్పష్టంగా పరిశీలించడమే కాదు, ఇచ్చిన జీవోలు కూడా మార్పు చేసుకున్నారు. కానీ వాళ్ళు ఉన్నంత కాలం పాఠశాలకు గ్రాంట్ ఇవ్వలేదు, మనిషిని పెట్టలేదు. పాఠశాల పారిశుద్ధ్యం మొత్తం కూడా హెడ్ మాస్టర్లకు, టీచర్లకు వదిలేసి వాళ్ళ జేబుల నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. కాబట్టి ఈ తేడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి విషయానికి వస్తే నేను గెలిచిన దగ్గర నుంచి అంటే అక్కడ చాలా భిన్నమైన అనుభవాలు వచ్చినాయి కాబట్టి చెప్పాను. అప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాసన మండలి సభ్యునిగా నేను పోయినప్పుడు తప్పనిసరిగా ఈ రోజు కలుస్తలేరు, మరి మీరు వచ్చింది మేము ముఖ్యమంత్రికి తెలియజేస్తాము, తర్వాత పలానా రోజు రమ్మని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ పద్ధతి అక్కడ కనిపించలేదు. రమ్మన్నప్పుడు వాళ్ళు రమ్మంటే రండి అంటారు, మరి రమ్మనేది ఎవరంటే ఎవరు చెప్పరు. నాకున్న మార్గం ఏంది, సిఎంఓ ఆఫీస్ ఉంటది, సిఎంఓ ఆఫీస్ లో ఒక సెక్రటరీ అపాయింట్మెంట్ చూస్తాడు, నరసింహరావు అని చూసేది. వారికి నేను 30 సార్లు లేఖలు పెట్టిన, వారి ద్వారా పెట్టినా కూడా నాకు మరి మీకు ఈ రోజు అపాయింట్మెంట్ ఇస్తున్నాం రండి అని చెప్పనప్పుడు అదే ఉంటది. ఇక్కడ జరిగినప్పుడు ఏంది, కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే మమ్మల్ని అందరినీ పిలిచి ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో చేశారు. ఎల్బీ స్టేడియంలో చేసినప్పుడు మమ్మల్ని అందరినీ ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టారు. అప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయగానే అందరికీ హలో షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం వచ్చింది. మరి తేడా ఉంది కదా. ఆ తర్వాత చాలా ప్రజా సంఘాల వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు ముఖ్యమంత్రి కలుస్తామంటే నేను లేఖ పెడితే ఇవాళ కాదండి రేపు రండి, రేపు 4 గంటలకు రండి అని చెప్పి పిలిపించి టైం ఇచ్చి కల్పించారు. టైం ఇస్తున్నారా? ఇంకా స్టార్టింగ్ లోనే అట్లా నేనేం అనుకుంటలేను, మేము అనుకున్న సందర్భంలో కలుస్తూనే ఉన్నాం. ఇప్పటికైతే ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వని స్థితికి వెళ్ళిందని అయితే నేను చెప్పలేను. నాకైతే అపాయింట్మెంట్ లేదనే పరిస్థితి కనిపిస్తలేదు. భవిష్యత్తు లేదని వస్తే వీళ్ళకి కూడా అదే సమాధానం ఉంటుంది. గతం పద్ధతిలోనే మాట్లాడతాం, మీరు కూడా మార్చుకున్నారు, మీకు కూడా మళ్ళీ అధికారం దూరం అయిపోద్దని చెప్తాను. ఇప్పటికి నాకు అట్లా ఏం అనిపించటం లేదు, ఎందుకంటే సమాధానం ఉంది, స్పందన ఉంది, అవసరమైనప్పుడు కలిసే అవకాశం ఉంది, కలుస్తున్నాం. అట్లనే ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్, సీఎం రిలీఫ్ ఫండ్స్ సంబంధించిన ఎక్కువ లెటర్లు మీ దగ్గరనే నుంచే వస్తున్నాయి అవును అని చెప్పేసి మేము ఇంటర్వ్యూకి ముందు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చేసిన ప్రయత్నంలో తెలిసింది. అసలు ఎందుకు మీరు మళ్ళీ ఉపాధ్యాయులు, జనరల్ సాధారణ ప్రజలు, పేదలు, వాళ్ళకి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వమని చెప్పేసి మీ నుండి రెగ్యులర్ గా లేఖలు వెళ్తున్నాయి, దాన్ని శాంక్షన్ చేస్తుంది ప్రభుత్వం, ఏం జరుగుతుంది దాని వెనుక? ఏం లేదు, ఇక్కడ ఎవరైనా
ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని సిఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి సిఫారసు చేసే అవకాశం అధికారం ఉంది. నేను నాకున్న అధికారాన్ని ఉపయోగించుకొని నాకు ఇప్పుడున్న రాములు అనే పిఏ గారు వారి పనిలో సగానికి ఎక్కువ పని ఇదే ఉంటది. వచ్చిన సిఎంఆర్ఎఫ్ ఆ బిల్లుల్ని సరిగ్గా చూడటం, వాటిని బండిల్ చేయటం, వాటికి లెటర్ తయారు చేయటం, సబ్మిట్ చేయటం, మళ్ళీ చెక్ వచ్చినట్టు తేవటం, మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం. అంటే మేము ఇక్కడ పూర్తి పారదర్శకంగా, అంటే ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా సిఎంఆర్ఎఫ్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు చెల్లింపు జరిగే క్రమం చూస్తున్నాం. కాబట్టి అందరూ వస్తున్నారు, వచ్చిన వాళ్ళకు మేము సేవ చేస్తున్నాం. ఆ రకంగా నేను ఇప్పటికీ 1000 మంది వరకు ఇప్పించుంటా. సిఎంఆర్ఎఫ్ దాదాపు 3.5 కోట్ల డబ్బులు వచ్చి ఉంటాయి. అది పిఏ దగ్గర రాసి కూడా ఉంటది. అంత పారదర్శకంగా ఎటువంటి చిన్న అవినీతికి తావు లేకుండా ఇప్పిస్తున్నాం. అందుకొరకు వస్తున్నారు, సామాన్యుడికి అందుబాటులో ఉన్నాం. అదే కాదు, నిమ్స్ హాస్పిటల్ అయితే LOC అని ఇస్తారు, లెటర్ ఆఫ్ క్రెడిట్. అంటే ముందే ఎస్టిమేషన్ వేయించుకొని వస్తే ప్రభుత్వం దాదాపు 30 నుంచి 35% మధ్యన ఇస్తుంది. ఖర్చులో మొత్తం ఇస్తలేరు. LOCలు కూడా నేను దాదాపు ఇప్పుడు 1,20,00,000 పైన ఇప్పించిన సందర్భం ఉంది. ఎవరికి ఇప్పిస్తాం? వాళ్ళు ఎవరు ఓటర్లు కూడా కాదు కదా, భవిష్యత్తులో మీకు ఓటేస్తారని లేదు కదా. ఓటర్లు కాదు, టీచర్లు కాదు, సామాన్యులు, బాధపడేటోళ్ళు. కాబట్టి ఓటరు అంటే రాజకీయంలో ఓట్లే ముఖ్యమనే దశ వచ్చింది, కాదని నేను. కానీ దీన్ని మనం అధిగమించవలసిన అవసరం ఉంది. ఇది పద్ధతి కాదు. ప్రజాప్రతి ఎన్నికైన తర్వాత ఎంత సేవ చేయగలిగే అవకాశం ఉంటే, ఎంత పని చేయగలిగే అవకాశం ఉంటే అంత గరిష్టంగా చేస్తేనే నిజమైన ప్రజాప్రతినిధి, నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన పద్ధతి అనేది నాకున్న నమ్మకం, లక్ష్యం. అందుకొరకు పనిచేస్తున్నాను. వాళ్ళు ఏదో ఓట్లేస్తారని కానీ అయినా పూర్తిగా అందరినీ నేను గుర్తు కూడా పట్టలేను. వివిధ ప్రజా సంఘాలు, వివిధ వ్యక్తుల ద్వారా వస్తుంటారు బాధితులు. వచ్చిన వాళ్ళందరికీ సాయం చేస్తున్నాం ఉచితంగా. చేసే అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాం. ఇదే కాదు, ఇప్పుడు నేను కరోనా సమయంలో 100 మందికి గాంధీ హాస్పిటల్లో, అక్కడ టిమ్స్ హాస్పిటల్లో, అటు ఖమ్మం జనరల్ హాస్పిటల్లో, నల్గొండ హాస్పిటల్లో మాట్లాడి చేర్పించి, నేను కూడా ఏం భయపడకుండా మాస్క్ బాగా పెట్టుకొని శానిటైజర్ ఉపయోగించి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ దగ్గర దానికి పోయి కూడా పలకరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అంటే ముందే మీకు చెప్పాను, నాకు స్ఫూర్తి ఎవరో చెప్పాను, ఏ పుస్తకం చెప్పాను, ఆ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాను. మీ ప్రసంగాలతోటి ఒక పుస్తకం కూడా వేసినట్టు, 2 పుస్తకాలు వేసినట్టున్నారు కదా. మీ ప్రసంగాలతో ఒకటే పుస్తకం వేసాము. అది ఉపాధ్యాయ సమస్యలపై, ఇంకేదో విద్యారంగంపై నేను శాసన మండలిలో మాట్లాడిన అంశాలన్నీ కూడా క్రోడీకరిస్తే ఈ పుస్తకం వేశాను. ఇది వేసేందుకు కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు మన ప్రస్తావనలో వచ్చింది, ఏమొచ్చింది, మీరు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు కాకుండా ఇతర ప్రస్తావనలు ఎక్కువ చేస్తున్నారనే ఆరోపణ ఉంది కదా మీపై అని మీరే అన్నారు. అది కాదు, నేను ఉపాధ్యాయుల గురించి, విద్యారంగ గురించి, అధ్యాపకుల గురించి అన్ని మాట్లాడిన తర్వాతనే అదనపు సమయంలో లేదా ఇతర ఎజెండాలలో మాత్రమే ఇతరం మాట్లాడుతున్నా. అందుకొరకే విద్యారంగంపై ఏం మాట్లాడాను అనేది ఈ పుస్తకం వేశాను. ఇది చదివితే అందరికి తెలుస్తుంది. చదివిన వాళ్ళైతే అడిగిందే పదే పదే అడిగినవి ఏంటండి అంటే, కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండాన్నప్పుడు నేనేం విసుకోను. 2021 సెప్టెంబర్లో ఊడ్చే వాళ్ళను, తాళం వేసే వాళ్ళను తీసేస్తే అప్పటి నుంచి మొదలుపెట్టి మొన్న ఈ ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా పదే పదే అడుగుతూనే ఉన్నా. బయట అడుగుతున్నా, లోపల అడుగుతున్నా, అనేక సందర్భాలు అడిగాను. కాబట్టి ప్రతి ప్రసంగంలో అది వస్తుంది. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు పెంచండి, కడుపు నింపండి అని అడుగుతున్నా, ఆ ప్రసంగంలో వస్తుంది. టీచర్ల డిఏలు పెండింగ్ లో ఉంటే అది మాట్లాడుతున్నా, అది అనేక సార్లు వస్తుంది. ఈక్యుబేర్ లో పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు GPF అనేది జీతాల నుంచి దాచుకునే డబ్బు. దాచుకున్న డబ్బే పార్టిఫైన్ అని పెట్టుకుంటే, పిల్ల పెళ్లికి అని పెడితే పిల్ల మళ్ళీ బారసాలకు కూడా రావట్లేవు. సంవత్సరం పైగా పెండింగ్ లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వం ఉంది. ఇది ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. ఇవన్నీ పదే పదే మాట్లాడుతున్నా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు మాట్లాడినా. మాట్లాడింది ఈ పుస్తకం చదవండి అని చెప్పి నేను ఇప్పుడు ఈ పుస్తకాలని 5,000 కాపీలు వేయించాం. అన్ని నా కాన్స్టిట్యుయెన్సీలోని ప్రతి విద్యా సంస్థకు ఒక కాపీ కూడా ఇస్తున్నాం. చదవండి అని మీ ద్వారా కూడా, మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా కోరుతున్నా. ఉపాధ్యాయులందరూ ఈ పుస్తకాన్ని చదవండి. నేను ఈ 5.5 సంవత్సరాల్లో ఏం మాట్లాడానో మీకు అర్థమవుతుంది. మీ కొరకు పూర్తిగా నా సమయాన్ని సద్వినియోగం చేశాను, ప్రాతినిధ్యం చేశాను అని చెప్పడానికి ఈ బుక్ వేశాను.
తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండో పుస్తకం ఏంటంటే పాఠశాల విద్య చాలా, ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యం అయిపోయింది. కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలోనే అత్యధిక జనాభా జీవించేది. మీకు తెలిసి ఈరోజు యువ దంపతులు ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండలేరు, అందరూ పట్టణాలు నగరాల బాట పట్టారు. యువ దంపతులు ఎప్పుడైతే పట్టణాల నగరాలకు వచ్చిరో బడియుడు పిల్లలు కూడా ఎక్కడ ఉంటారుగా, పట్టణాల నగరాల్లోనే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతున్నారు. దానికి అనుగుణంగా పాఠశాల విద్యలో మార్పులు రావాలి. రెండోది, మేము చదువుకున్న కాలంలో ప్రీ ప్రైమరీ లేదు. 5 ఏళ్ళు నిత్యం 1 తరగతులు చేర్చుకునే 5 ఏళ్ల వరకు ఇంట్లో ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లిదండ్రులు అందరూ 3 ఏళ్లు కాగానే ప్రీ ప్రైమరీలో చేర్చాలని చెప్పి అప్పు చేసైనా తోలుతున్నారు. కాబట్టి ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేయాలి. ప్రైమరీ స్కూళ్ళల్లో తరగతికి ఒక గది ఉండాలి, తరగతికి ఒక టీచర్ ఉండాలి. పూర్వకాలంలో తరగతికి ఒక గది లేకున్నా టీచర్లు, మేము చదువుకున్న రోజుల్లో గదులు కూడా లేవు. నేనైతే 1-2 తరగతులు మా ఊర్లో, మా పక్క ఊర్లో బడి మేకల షెడ్ లో ఉండేది. అంటే దానికి పర్మనెంట్ బిల్డింగ్ లేదు. మేకలను కొట్టుకొని పోయినాక మేము ఊడ్చుకొని కూర్చొని చదువుకునేది. అంతకంటే మంచి బడి లేదు కాబట్టి అదే బడి అనుకున్నాం. కానీ ఈనాడు ప్రైవేట్ రంగంలో రంగురంగుల బళ్ళు, రంగురంగుల ప్రచారాలు, కరపత్రాలు వచ్చినాక ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఆ పద్ధతిలో బళ్ళు మార్చాలని చెప్పి నేను ప్రభుత్వ బడులో నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలి. చదువుల్లో అంతరాలు ఏంటి? చదువుల్లో అంతరాలు ఏంటంటే, మీకు కూడా తెలుసు, భారత రాజ్యాంగంలో మహనీయులు అంబేద్కర్ రాసేటప్పుడు ఏం చెప్పారంటే, భారతదేశంలో ఆర్థిక సామాజిక అంతరాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ అంతరాలు తొలగిపోవడానికి విద్య ప్రధానమైన ఆయుధంగా ఉంటది, సాధనంగా ఉంటది. ఆ విద్యను అందరికీ సరియైన స్థితిలో అందించాలి అని చెప్పారు. కానీ మన దగ్గర నడుస్తున్నది ఏంది? ప్రభుత్వ బడి ఉంటది. ఇలా ప్రభుత్వ బడి అంటే అది పనికిరాని బడిగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని చొప్పించబడ్డది. ప్రైవేటు విద్యా సంస్థలు చూస్తే సంవత్సరానికి 20,000 ఫీజుతో నడిచే బడి ఉంది, చదువు చెప్పేది. సంవత్సరానికి 50,000తో చదువు చెప్పేది ఉంది. సంవత్సరానికి ₹1,00,000 చదువు చెప్పేది ఉంది. సంవత్సరానికి 5 లక్షల పైన తీసుకొని చదువు చెప్పే ఓక్ రిడ్జ్, డిపిఎస్ లాంటి స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో నడుస్తున్నారు. 5 లక్షలు ఎల్కేజీకి. అవును, ప్రభుత్వ బడిలో ఎల్కేజీకి పెట్టలేదు, కానీ 20,000కి చదువు చెప్పే ఎల్కేజీ ఉంది, 5 లక్షలకి ఎల్కేజీ ఉంది. ఎల్కేజీలో ఏం చెప్తారండి? ఇంగ్లీష్ మీడియం అయితే ABCDలు అక్షరాలు చెప్తారు, తెలుగు వీళ్ళు చెప్తారు, లేదా కొన్ని పదాలు యాపిల్, బ్యాట్, ర్యాట్, క్యాట్, లేదా బాడీ పార్ట్స్ చెప్తారు, హ్యాండ్, ఐస్, ఇవన్నీ చెప్పవలసిందే తప్ప ఆయన 5 లక్షలు తీసుకున్న ఆయన ఇస్రో సైంటిస్టులు ఒక ఉపగ్రహాన్ని ఎట్లా ప్రయోగిస్తారని చెప్పలేరు కదా పిల్లలకు. అంటే ఏమైతుంది, ఈ తరం పిల్లల్లో అంతరాల్ని చదువులే సృష్టిస్తున్నాయి. అంటే 5 లక్షలు పెట్టి చదివేటోడు నేను గొప్ప అనుకుంటాడు, ప్రభుత్వ బడికి పెట్టాడు నేను చాలా తక్కువ, అందుకని నేను ప్రభుత్వ బడి పోవాల్సి వస్తుంది. అంటే బాలికల మనసుల్లోనే అంతరాలు సృష్టిస్తున్న విద్య నేడుంది. ఇక చదువులోనే అంతరాలు సృష్టించిన తర్వాత ఇక సమాజంలో ఉన్న సామాజిక ఆర్థిక అంతరాలు తొలగించడం ఎట్లా సాధ్యమైంది? అందుకొరకు చదువుల్లో అంతరాలు ఉండొద్దు. ఏం చేయాలి? దీని పరిష్కారం ఏంది? ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మీరు అన్నట్టు ప్రభుత్వ బడులు ఉన్నాయి, తక్కువ ఫీజు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఎట్లా సమానం చేయడం? ఎట్లా? ఏం లేదు, అందరికి ఒకటే పరీక్ష పెడుతున్నారు, మళ్ళీ అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అదే ప్రభుత్వ రంగంలోనే విద్య ఉండాలి. ఈరోజు మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుందాం, అక్కడ మిగతా అన్ని ప్రైవేటే, కానీ విద్యలో 1 నుంచి 12వ తరగతి వరకు మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంటది. 191% మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. ప్రభుత్వ స్కూల్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అక్కడ ప్రభుత్వ స్కూల్ ఆ రకంగా అభివృద్ధి చేశారు. అక్కడ ప్రైవేటుకు పోతున్నారంటే కొంతమందికి వర్ణ వివక్షత ఇంకా బుర్రల్లో తొలగలే, వాళ్ళు పంపిస్తారు తప్ప బడి బాగుందని కాదు. కానీ మన దగ్గర ఏంటి, ప్రభుత్వ బల్ల నిర్వీర్యం చేసి ప్రైవేట్ను ప్రోత్సహించి, ఇప్పుడు తెలంగాణలోనైతే 100కి 55 మంది ప్రైవేట్ స్కూల్లో పోవాల్సిన దుస్థితి. ఇంటర్మీడియట్ లో 100కి 70 పైన ప్రైవేట్ కాలేజీలలో, డిగ్రీలో కూడా అంతే. ఇంజనీరింగ్ లో అయితే 100కి 90 మంది ప్రైవేట్ ఇంజనీరింగే. కాబట్టి ప్రభుత్వ విద్యారంగంలో ప్రైవేటుని నివారించాలి, క్రమంగా ప్రభుత్వ రంగంలోకి తీసుకురా, అంతకంటే మరో మార్గం లేదు. మీరు ఏమైనా కృషి చేసిర్రా? మీరు చట్టసభల్లో ప్రస్తావించారా? గ్రౌండ్ స్థాయిలో ఫైట్ చేసిర్రా? ఏం చేసారు దీనిపై?
చట్టసభలో నా ప్రతి బడ్జెట్ ప్రసంగంలో గాని గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఈ మాట తప్పనిసరిగా నేను పదే పదే ప్రస్తావించాను. బయట నేను ప్రభుత్వ బడులు నిలబడాలి, అంతరాలు పోవాలనే దాని మీద ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించిన, ప్రభుత్వ పాఠశాలను ఎట్లా నిలబెట్టుకోవాలని చెప్పి సదస్సులు నిర్వహించాం. తర్వాత వాళ్ళని ప్రజల్ని ఎన్రోల్మెంట్ చేసేందుకు రచ్చబండ కార్యక్రమాలు కూడా నేను కొన్ని గ్రామాలకు వెళ్ళి, అంటే నేను సింగిల్గా రాష్ట్రం మొత్తం ప్రభావం చూపే వ్యక్తిని ఏం కాదు కదా. నా శక్తి మేరలో ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వ రంగమే సరి అయిందని చెప్పడానికి ఓ ప్రయత్నం జరిగింది, జరుగుతుంది, ఇంకా కూడా చేస్తాను. అట్లానే మీరు పోటీ చేస్తున్నప్పుడు మీకు యూటీఎఫ్ సపోర్ట్ చేస్తుంది, మీ కొన్ని సంఘాలు మీకు మద్దతు ఇస్తున్నాయి కదా, వాళ్ళు ఆ నాయకులు కానీ క్యాడర్ కానీ మీ ప్రచారంలో ఎట్లా భాగస్వామ్యం అవుతారు, ఎట్లా నడుస్తుంది ఇప్పుడు అంటున్నారా? ఇప్పుడు వాస్తవంగా సంఘాల కార్యకర్తలు లేకపోతే వ్యక్తిగా ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, 191 మండలాలు ఉంటాయి, 34 మంది ఎమ్మెల్యేల పెట్టుంటది కాన్స్టిట్యున్సీ, 5 ఎంపీల పెట్టుంటది. కాబట్టి అన్ని మండల శాఖల బాధ్యులు, ఇటు యూటీఎఫ్ వాళ్ళు కావచ్చు, నాకు మద్దతు ఇచ్చే ఇతర ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, మోడల్ స్కూల్ సంఘం ఉంది, కేజీబీల సంఘం ఉంది, గురుకులాల సంఘాలు ఉన్నాయి, జేఎల్ సంఘాలు ఉన్నాయి, యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం ఉంది, డిగ్రీ కాలేజ్ సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎక్కడోళ్ళక్కడ ఎన్రోల్మెంట్ అంటే ఓటర్గా నమోదు చేయించటం కానీ, ఆయా ఇన్స్టిట్యూషన్లో తోటి వాళ్ళ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు చెప్పటం కానీ, ఇవన్నీ వాళ్ళు చేయవలసిందే తప్ప మొత్తం రాష్ట్ర ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ పరిధిలో 2500 పైచిలుకు ఇన్స్టిట్యూషన్స్లలో ఓటు నమోదైంది, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్సే. నేను 2500 తిరగలుగుతున్నా, పోగలుగుతున్నా. నేను కొన్ని ప్రాంతాలకు ముఖ్యమైన ప్రతి మండలం సందర్శిస్తాను, అప్పుడు కూడా వాళ్ళు ఉంటారు. పూర్తి సమయం పూర్తిగా మీదేసుకొని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పోయినసారి గెలిచాం, మళ్ళీ కూడా గెలుస్తాం తప్ప వాళ్ళు లేకపోతే నేనేం లేను, వ్యక్తిగా ఏం చేయలేను. పూర్తి సహకారం ఉపాధ్యాయ సంఘం, అధ్యాపక సంఘాలు అందరూ కలిసి ఉమ్మడిగా కృషి చేస్తున్నారు. ప్రధానమైన కృషి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ దే ఉంటది. గెలిపిస్తారు నాకున్నది. ఎందుకంటే నేనే చెప్పాను కదా, నేను తిరుగుతుంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీలకు వెళ్ళినప్పుడు దాదాపు 70% మంది మీరు మంచి కృషి చేశారు, ప్రభుత్వాలు స్పందించినప్పుడు పనులు అయినాయి, స్పందించినప్పుడు కాలేదు, మీ కృషిలో లోపం లేదని వాళ్ళే చెప్తున్నారు. మరి ఇక వాళ్ళు నా కృషి బాగుంది, నువ్వు నిజమైన ఏం చెప్పావు అదే పద్ధతిలో ఎమ్మెల్సీగా పనిచేసావు, మంచి నిజాయితీ నిబద్ధతతో ఉన్నావని వాళ్ళు అన్న తర్వాత ఓటేయకుంటే ఎట్లుంటారు? ఓటేస్తుందికే అంటారు కదా, మంచోనివే కానీ ఓటేమని అనేది ఉండదు కదా. కాబట్టి తప్పనిసరి గెలుస్తాం. ఎందుకంటే సరే, ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో మొదట 2007లో జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే 7 ఎమ్మెల్సీలు యూటీఎఫ్ మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారు. వాళ్ళందరూ కూడా లెజెండ్స్, రామయ్య గారు, నాగేశ్వర్ గారు, రామరెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కోవలోనే నేను కూడా ఇప్పుడు ఎన్నికయ్యాను. అదే పద్ధతిలో పనిచేస్తూ వస్తున్నాను. కాబట్టి ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ కూడా అదే పద్ధతిలో నన్ను స్వీకరిస్తున్నారు. నా పని కూడా అలాగే ఉంది. ఎందుకంటే పనులు కానప్పుడు అవసరమైతే నేను ప్రజాక్షేత్రంలో ఉద్యమాల్లో కూడా ఉన్నా. పోయిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల గురించి, బదిలీల గురించి, పదోన్నతుల గురించి ఏం పట్టించుకోని స్థితిలో నేను 4 రోజుల పాటు నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు, అంటే చలో ప్రగతి భవన్ అనే పేరు మీద నడకయాత్ర చేసిన. పాదయాత్ర ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్సీ కూడా 100 కిలోమీటర్లు నడకయాత్ర చేసిన వాళ్ళు లేరు. నేను మొదటి వ్యక్తిని. పిఆర్సీ లేట్ అవుతుంటే ఇందిరా పార్క్ దగ్గర ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు పోరాటాలు చేస్తుండ్రు. వాళ్ళ ఐక్య సంఘటనతో వాళ్ళ పోరాటమే కాకుండా నేను కూడా నిరాహార దీక్ష చేసిన. వ్యక్తిగతంగా నిరాహార దీక్ష చేసిన, నేను నిరసన దీక్ష చేసిన. కాబట్టి మండలిని ఉపయోగించాను. వాళ్ళ చేసే ఉద్యమాలన్నిటికీ నా సహకారం, వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొన్నాను. నేను స్వతంత్రంగా కూడా ఉద్యమాలు చేశాను. కాబట్టి ఇంత విభిన్నంగా చేసిన వ్యక్తిగా నేనున్నాను. కాబట్టి తప్పనిసరిగా నన్ను గెలిపిస్తారు. బేసిక్ గా చారణ పని చేసుకోకుండా 100 రూపాయల ప్రచారం చేసుకునే సమాజంలో
100 రూపాయల పని చేసి 10 రూపాయల ప్రచారం కూడా మీరు చేసుకోలేదు అని ఈ సందర్భంగా చూస్తే అర్థమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఒకసారి ప్రజలు తప్పకుండా మీ టీచర్లు మిమ్మల్ని ఎన్నుకోవాలని టీటీని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ప్రజలారా, టీచర్లారా, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి ఇంటర్వ్యూ చూశారు కదా. ఆయన 6 సంవత్సరాల కాలంలో ఎన్ని అంశాలపైన ఏం కృషి చేశారు, ఎలాంటి కృషి చేశారు, ఎంత నిజాయితీగా పనిచేశారు, అనేక అంశాలని తెల్ల కాగితం లెక్క, అద్దం లెక్క చాలా స్పష్టంగా వివరించారు. మీరు కూడా గ్రౌండ్ లో చూసి ఉంటారు అనేక సందర్భాల్లో. టీటీఎన్ కూడా అనేక సందర్భాల్లో టీచర్ పోరాటాలు జరుగుతున్న సందర్భంలో అక్కడ మైక్ పట్టుకొని పోతే ఆ ఉద్యమాల్లో కూడా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు చాలా సందర్భాల్లో కనిపించారు. మరి ఆయన చేసిన పనులు ఇన్ని ఒకసారి లెక్క పెడితే ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే ఇంటర్వ్యూలో ప్రస్తావించినారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తప్పకుండా మీ కామెంట్ రాయండి. ప్రజాప్రతినిధులలో నిస్వార్థంగా నిజాయితీగా ఇట్లా పనిచేసే వాళ్ళు ఉండాలన్నా, ఉంటే ఓట్లు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకొని ఎట్లా ఓటు వేయాలని ప్రజలారా మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.